జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీ కొడుకు మీకు తెలియకుండా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడేమో అని మీకు అంత కోపం తన్నుకొచ్చిందే. మరి నన్ను కట్టుకున్నవాడు నాకంటే ముందే మరొక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. నన్ను పెళ్లి చేసుకున్నాక కూడా ఇంకా తననే ప్రేమిస్తున్నాడు. అది తెలిసి నాకెంత కోపం రావాలి. వీళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ వ్యవహారం నడుస్తుంది అని మీ అందరికీ తెలుసు కదా? చెప్పండి, తెలుసు కదా? మీకు తెలిసి కూడా మీరందరూ నా దగ్గర దాచినందుకు నాకెంత ఆవేశం తన్నుకు రావాలి. నేనెవరి కాలర్ పట్టుకోవాలి? నేను ఎవరిని నిలదీయాలి? మిత్ర గారు మనీషా ఇద్దరు ప్రేమించుకున్నారు అని తెలిసినప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి చేయకుండా మిత్ర గారితో నాకెందుకు పెళ్లి చేశారు? మిత్ర గారి జీవితంలో మనీషా ఉందని మీ అందరికీ తెలిసి కూడా ఆయన జీవితంలోకి నన్నెందుకు తీసుకొచ్చారు? మిత్రకి ఎదురయ్యే గండాల నుంచి మిత్రని కాపాడాలంటే మిత్ర జాతకానికి సరిపోయే జాతకం గల అమ్మాయిని చూసి వీలైనంత త్వరగా పెళ్లి చేయాలి. అరవింద, మిత్ర జాతకం గురించి కానీ ఆ జాతకంలో ఉన్న గండాల గురించి కానీ లక్ష్మికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. ఒకవేళ తెలిసిందా, రక్షణగా ఉండాల్సిన లక్ష్మి జాతకం మిత్రని రక్షించలేదు. అందరూ కలిసి నన్నెందుకు మోసం చేశారు? లక్ష్మిని చూసి మీకు అయ్యో పాప అనిపించలేదా? ఒక్కసారి కూడా జాలి పుట్టలేదా? ఒక్కసారి కూడా తనని మోసం చేస్తున్నావు అని మీకు పశ్చాత్తాపం కలగలేదా? నా పిచ్చి గాని అసలు నా మీద జాలే ఉంటే, అయ్యో పాపం అనిపించుంటే అసలు నాకు ఈ పెళ్లి చేసేవారే కాదు కదా. మిమ్మల్ని అందరినీ నా కుటుంబం అనుకున్నాను. నా కుటుంబం కోసం నేను ఏం చేయడానికైనా వెనకాడకూడదు అనుకున్నాను. ఈ కుటుంబాన్ని నాకంటే ఎక్కువగా నేనే ప్రేమించాను. దానివల్లేనా నాకింత పెద్ద శిక్ష వేశారు? దానివల్లేనా నాకు ఇంత పెద్ద వెన్నుపోటు పొడిచారు? చెప్పండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.